హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సుమతి వలవు మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 19 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కేరళలోనే ఒక చోట సుమతి మలుపు అని చెప్పేసి ఒక ఏరియా అయితే ఉంటుంది. దానికి సుమతి యొక్క ట్రాజిక్ డెత్ తర్వాత దానికి ఆ పేరు పెట్టడం అయితే జరిగిందనమాట. ఆ మలుపులో కొన్ని మిస్టీరియస్ అండ్ స్ట్రేంజ్ ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి భయ్య. సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ అన్నవి. అసలు అక్కడ ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఈ సుమతి ఎవరు, దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే సుమతి వలవు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూను కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేం నచ్చలేదు భయ్య. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ కొంచెం పర్లేదు, బాగా అనిపించాయి. నైట్ సెటప్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నారు. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ కూడా సుమతి మలుపు అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. కాన్సెప్ట్ వరకు మాత్రమే, మూవీ కాదు. అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అంతే భయ్య. ఇంతకు మించి అయితే నాకు మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ వీక్ స్టోరీ టెల్లింగ్ భయ్య. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ని ఎంత రొటీన్ గా చెప్పాలో, ఎంత అవుట్డేటెడ్ గా చెప్పాలో అంత అవుట్డేటెడ్ గా ఇక్కడ ఉంటుంది. మీకు అస్సలు వర్కౌట్ అవ్వదు. చాలా వీక్ స్టోరీ టెల్లింగ్ అండ్ నరేషన్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ గా క్యారెక్టర్స్ మధ్య డెప్త్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి మూవీలో. వీళ్ళు మెయిన్ గా కామెడీ అండ్ హారర్ ఈ రెండు కలిపి మిక్స్ చేసి మంచిగా తెద్దామని అయితే అనుకున్నారు. కానీ కామెడీ వర్కౌట్ అయిందా అంటే అస్సలు లేదు భయ్య. నాకైతే అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ మొత్తం క్రింజ్ టైప్ అనిపించింది. చాలా ఫోర్స్డ్ గా అనిపించింది ఆ కామెడీ అంతా కూడా. కొన్ని హారర్ అయినా వర్కౌట్ అయిందంటే అస్సలు అది కూడా లేదు. సుమతి మలుపు దగ్గర ఏదో 2-3 ఇన్సిడెంట్స్ చూపించేస్తారు, అయిపోద్ది. అవి కూడా అంత భయపెట్టేలా ఉండదు. ఎక్కువ సౌండ్ పెట్టేసుకోవడం, నైట్ ఎఫెక్ట్స్, ఇంతకు మించి ఏం లేదు. హారర్ కూడా భయపెట్టడానికి అక్కడ వాళ్ళు తీసుకున్న 2 థీమ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అక్కడ కూడా ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టేసుకుని హడావిడి చేసేసి సాంగ్స్ అని అదని ఇదని చాలా చెత్త అయితే ఉంటుంది మూవీలో. ఏది కూడా మూవీకి అంత హెల్ప్ ఇవ్వదు, అంతగా వర్కౌట్ అవ్వదు అనమాట. ఎక్కడ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఆ సస్పెన్స్ మూమెంట్స్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు. పైగా స్టోరీ అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అదో బిగ్గెస్ట్ ప్రాబ్లం మళ్ళీ మూవీకి. ఆ సుమతి కరుస్ గురించి, దాని ఫ్లాష్ బ్యాక్ గురించి, ఆ డెత్ ఏంటి, ఇవన్నీ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేశారంటే అది కూడా ఉండదు భయ్య. దీనికి మళ్ళీ సీక్వెల్ చేస్తారంట, అవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటా. ఐ థింక్ సో. ఇది చూడటం ఎక్కువ, మళ్ళీ సీక్వెల్ కూడా అంటే మన వల్ల కాదు. వచ్చినప్పుడు చూద్దాంలేండి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. గివ్ ఇట్ ఎ ట్రై, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.